ఈరోజు మనం కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. స్టీఫెండరీ ట్రైనీస్ అండ్ టెక్నికల్. హాయ్ ఫ్రెండ్, స్టీఫెండరీ ట్రైనీస్ అండ్ టెక్నీషియన్ STTM కేటగిరీ 2లో ప్లాంట్ ఆపరేటర్ కోసం అయితే నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దాంట్లో మీరు ఓన్లీ ఇంటర్మీడియట్ చదివిన వారు ఫిజిక్స్ కెమిస్ట్రీలో 50% మార్క్స్ అయితే ఎవరికైతే ఉన్నాయో వారు దీనికి అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇంకా చాలా కింద కూడా ఇచ్చారు. మనకు ముఖ్యంగా ప్లాంట్ ఆపరేటర్ కోసం దీంట్లో అయితే ఇంటర్మీడియట్ చదువుంటే సరిపోదు, వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబు ఇస్తారు. మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. అదేవిధంగా ఫిట్టర్ కోసం కూడా ఇచ్చారు, చాలా ఇచ్చారు. దీంట్లో SSC 50% ఉండాలి. ఫిట్టర్ చేసిన వాళ్ళు కూడా దీంట్లో ఎలిజిబులే ఫిట్టర్ కేటగిరీ నుంచి. తర్వాత ఎలక్ట్రికల్ మెకానిక్ కోసం కూడా ఇచ్చారు. వారు కూడా SSC చేసి IT చేసిన వాళ్ళు కూడా సద్వినియోగపరచుకోండి. ఎలక్ట్రీషియన్ కూడా ఇచ్చారు. ఫుల్ నోటిఫికేషన్ అయితే నేను కింద ఇస్తారు. ప్లంబర్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. SSC చదివిన వారు 2 years ప్లంబర్స్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. వెల్డర్ కూడా ఇచ్చారు. వెల్డర్ కూడా ITI చేసిన వాళ్ళందరికీ సద్వినియోగపరచుకోండి. ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకైతే ప్లాంట్ ఆపరేటరు, IT చేసిన వాళ్ళకైతే కార్పెంటరు, వివిధ విభాగాల్లో మనకి నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. తర్వాత ఫిజికల్ స్టాండర్డ్ అయితే మినిమం వెయిట్ అభ్యర్థికి 45.5 kilograms ఉండాలి. మినిమం హైట్ అయితే 160 centimeters ఉండాలని నోటిఫికేషన్ అయితే తెలియజేయడం జరిగింది. దీనిలో సైంటిఫిక్ అసిస్టెంట్ B కేటగిరీ 1లో సైన్స్ గ్రాడ్యుయేషన్ కూడా మనకి అప్లై చేసుకోవడానికి అయితే నోటిఫికేషన్ అయితే విడుదలైంది. వీరు డిగ్రీ చదివి ఉండాలి. ఫిజిక్స్ కెమిస్ట్రీ నుంచి డిగ్రీ చదివి ఉండాలి. మీరు BSc చదివిన వారైతే వారు 60% ఉండాలి. ఫిజిక్స్ కెమిస్ట్రీ నుంచి డిగ్రీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు అయితే దీనికి మీరు సైంటిఫిక్ అసిస్టెంట్ B కేటగిరీ 1కి కూడా అప్లై చేసుకోవడానికి ఈ నోటిఫికేషన్లో అయితే మీకు జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. కేటగిరీ 1లో చేసుకోవచ్చు. తర్వాత కూడా వివిధ భాగాల్లో దీంట్లో ఒక క్వాలిఫికేషన్ ఇచ్చారు. 10+2 చదివి ఉండాలి, తర్వాత గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి అని కూడా కేటగిరీ 1 కూడా ఇచ్చారు. కొంతమంది ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఉంటారు, మెకానికల్ ఇంజనీరింగ్ చేసిన ఉంటారు. వారు కూడా వాళ్ళకి 60% డిప్లొమా వాళ్ళు కూడా 60% వారు కూడా అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా హోల్డర్ ఇన్ ఇంజనీరింగ్ కేటగిరీ 1కి సైంటిఫిక్ అసిస్టెంట్ కూడా ఎలిజిబుల్గా ఉన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని నోటిఫికేషన్ నేను ఫుల్ నోటిఫికేషన్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఎలక్ట్రీషియన్ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు దీన్ని. తర్వాత మీకు ఎలక్ట్రానిక్స్ ఆర్ ఇన్స్ట్రుమెంటల్ డిప్లొమా విత్ నాట్ లెస్ దెన్ 60 marks, కానీ 60 marks డిప్లొమాలో ఉండాలి. ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్లో కంపల్సరీ డిప్లొమా అయితే ఉండవలసి ఉంది. నోటిఫికేషన్ ఒకసారి చదవండి. మ్యాక్సిమం మీకు ప్లాంట్ ఆపరేటర్కి వీళ్ళు ఫిజికల్ స్టాండర్డ్ కూడా 45.5 kilograms 5 kgs ఉండాలి. 160 centimeters అయితే హైట్ తప్పనిగా ఉండాలని వారు నోటిఫికేషన్లో తెలియజేయడం జరిగింది. నెక్స్ట్ అసిస్టెంట్ గ్రేడ్ HR ఫైనాన్స్ అకౌంట్లో కూడా మీకు ఇచ్చారు. బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి, 55 marks ఉండాలి, అగ్రిగేట్ మార్క్స్ 50 marks ఉండాలి. వీళ్ళకి టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. వారు కంప్యూటర్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. దీన్ని కూడా అప్లై చేసుకున్న వాళ్ళు, కామర్స్ చదివిన వారు, ఎనీ డిగ్రీ చదివిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి సద్వినియోగం అయితే ఇచ్చారు వీరు. ముఖ్యంగా నేను ముందరే చెప్పాను, దీనికి మీకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ఇయర్ మీకు 20,000 శాలరీ అయితే ఇస్తారు. స్టైఫండ్ వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే మీకు ఉద్యోగం ఇస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ 20,000 ఫస్ట్ ఇయర్ ఇస్తారు. తర్వాత మీకు సెకండ్ ఇయర్లో 22,000 పర్ మంత్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత వారే గవర్నమెంట్ జాబ్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. అదే ట్రైనింగ్లో కూడా మీకు 3,000 rupees మీకు బుక్ అలవెన్స్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. సైంటిఫిక్ అసిస్టెంట్గా అయితే వారు ఫస్ట్ ఇయర్ ట్రైనింగ్కి మీకు 24,000 ఇస్తారు.
వారు సెకండ్ ఇయర్ 6 మంత్స్కి 26,000 ఇవ్వడం జరుగుతుంది. బుక్ అలవెన్స్ 3,000 ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్లాంట్ ఆపరేటర్కి అయితే కంప్లీట్ మొత్తం 2 ఇయర్స్ అయిన తర్వాత మనకి 21,000 రూపీస్ మనకి బేసిక్ పే దొరుకుతుంది. దాని తర్వాత హెచ్ఆర్ఏలు టీఏ డిఏలు ఇవ్వడం జరుగుతుంది. మనకి ఒక 45,000 దాకా రావడం అయితే మనకి శాలరీ దొరుకుతుంది. మంచి అవకాశం, దీన్ని అయితే అప్లై చేసుకోండి. తర్వాత గ్రాడ్యుయేట్ సర్వీస్ చదువుతున్న వారు అయితే సైంటిఫిక్ అసిస్టెంట్ కేటగిరీ 1లో వారికి వాళ్ళ శాలరీ 34,500. తర్వాత దాంతో బలంగా హెచ్ఆర్ఏ టీఏ డిఏ అయితే దొరకడం జరుగుతుంది. వారు కూడా మంచి శాలరీ అయితే జరుగుతుంది. 6 పే కమిషన్, సెంట్రల్ గవర్నమెంట్ 6 పే కమిషన్ ప్రకారంగా మనకి వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. మీకు అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేస్తారు. నేను చెప్పిన విధంగా అయితే మీకు 7th పే కమిషన్ మనకి ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత 44,900 రూపీస్ అయితే బేసిక్ పే ఉంటుంది. టీఏడిఏ కలిపి మనకి 42% బేసిక్ పే మీద 42% డిఏ ఇస్తారు. టోటల్ మనకి 63,758 రూపీస్ అయితే మనకు సైంటిఫిక్ అసిస్టెంట్కి అయితే శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్ తర్వాత ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్లో మనకి 24,000 ఇవ్వడం జరుగుతుంది పర్ మంత్. అదే ప్లాంట్ ఆపరేటర్ అయితే మనకి 20,000 రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది. 3,000 బుక్ అలవెన్స్ అయితే ఇస్తారు మంత్లీ. మీకు నేను చెప్పాను కదా డిఏ దొరుకుతుందని. అలవెన్స్ అయితే దొరుకుతాయి. మనకి ట్రావెలింగ్ అలవెన్స్ దొరుకుతాయి. తర్వాత మనకి హెచ్ఆర్ఏ అవసరం అలవెన్స్ దొరుకుతుంది. సిటీ లొకేషన్ అలవెన్స్ దొరుకుతాయి. ప్రొఫెషన్ అప్డేట్ అలవెన్స్ అయితే దొరుకుతుంది. ఎంప్లాయీ బెనిఫిట్, మెడికల్ ఫెసిలిటీస్, లీవ్, ట్రావెలింగ్ అలవెన్స్, లీవ్ అలవెన్స్, ఈ విధంగా నెంబర్ ఆఫ్ మనకి అలవెన్స్ అయితే దొరుకుతుంది. గవర్నమెంట్ జాబ్ కొట్టడం ఫస్ట్ మేలో బేసిక్ పే తక్కువ ఉంటుంది, కానీ దానికి అలవెన్స్ ఎక్కువతో పరంగా మనకి 60,000 దాకా మ్యాక్సిమం దొరకడం అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. మనకైతే ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. ప్లాంట్ ఆపరేటర్కి వెళ్ళి మనకి 18 సంవత్సరాల నుంచి 24 సంవత్సరాలు నిండిన వారైతే మనకి ప్లాంట్ ఆపరేటర్కి వయసు ఇవ్వడం జరిగింది, ఏజ్ లిమిట్ ఇవ్వడం జరిగింది. సైంటిఫిక్ అసిస్టెంట్ కోసం అయితే 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వారు మనకి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా గ్రూప్ సి పోస్టులకి అయితే వారికి 18 సంవత్సరాల నుంచి 35 ఇయర్స్ ఉన్నవారైతే మనకి అప్లై చేసుకోవచ్చు. అసిస్టెంట్ గ్రేడ్ అదే నార్మల్ డిగ్రీ చదివినవారు 50% మార్క్స్ ఉన్నవారు అయితే 21 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు వారు మీకు ఏజ్ అయితే ఉండవలసి ఉంటుంది. ద కట్ ఆఫ్ ది డేటు 5/1/2024 జనవరి 5 లోపు ఈ కట్ ఆఫ్ ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీలకి అయితే మనకి 5 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ 5 ఇయర్స్ ఇవ్వడం జరిగింది. ఓబీసీ మొత్తం మనకి బీసీ అంటారు, వాళ్ళందరూ కలిపి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఇది ఓబీసీ సర్టిఫికేట్ అయితే తయారు చేసుకుని వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ దొరుకుతుంది. మనకి 3 ఇయర్స్ అయితే దొరుకుతుంది. అదే మనకి డిజబిలిటీ పర్సన్కి అయితే మనకి 10 ఇయర్స్ మనకి ఏజ్ రిలాక్సేషన్ జరుగుతుంది. ఎస్సీ ఎస్టీలు డిజబిలిటీ పర్సన్ ఉన్నవారైతే 15 సంవత్సరాల వారికి ఏజ్ రిలాక్సేషన్ దొరుకుతుంది. అదే డిజబిలిటీ పర్సన్ ఓబీసీ అయితే వారికి 13 ఇయర్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. వారు తప్పకుండా అప్లై చేసుకుని మనకి సద్వినియోగపరచుకోవాలి. అదే విడోస్ కానీ డైవర్స్ ఉమెన్స్ కానీ ఉమెన్స్ ఉంటారు, వాళ్ళైతే వాళ్ళ ఏజ్ అప్ టు 35 ఇయర్స్ లోపు వారు అప్లై చేసుకోవచ్చు. జనరల్ క్యాస్ట్ వారు. ఎస్సీ ఎస్టీలు అయితే మనకి అప్ టు 40 ఇయర్స్ దాకా వారు అప్లై చేసుకోవడం ఉంటుంది. ఈ వీడియోస్ కూడా అప్లై చేసుకుని వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉండి మంచి జాబ్ కూడా వారు పొందగలుగుతారు. అదేవిధంగా మనకి ఏజ్ రిలాక్సేషన్ ఎక్స్ సర్వీస్మెన్ కూడా ఇవ్వడం జరిగింది. అదే ఎంపీసీఎల్లో వారు ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారు అయితే వాళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం అయితే జరిగింది. దీన్ని డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అంటారు. మనకి ఎగ్జామ్ సెలక్షన్ పొజిషన్ అయితే మనకి టెక్నీషియన్కి అయితే మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. వాళ్ళు 2 స్టేజ్లో మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది.
కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. మల్టిపుల్ చాయిస్లో మనకి 50 మల్టిపుల్ చాయిస్ ఉంటుంది. 1 అవర్ డ్యూరేషన్ మనకు ఉంటుంది. దాంట్లో జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్కి 20 క్వశ్చన్స్ ఉంటాయి. సైన్స్కి మనకి 20 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్కి 10 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు దీన్ని తప్పకుండా అవకాశం తెలుసుకోవాలి. తర్వాత 150 మార్క్స్కి అయితే మనకి సెకండ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. వీరైతే మనకి 2 ఎగ్జామ్స్ ఒకే రోజు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. స్టేజ్ 1 మార్నింగ్ సెక్షను, స్టేజ్ 2 వచ్చేటప్పటికి ఈవినింగ్ సెక్షను. టోటల్ 120 మార్క్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఈ విధంగా ఓఎంఆర్ షీటు ఎగ్జామ్ ఉంటుంది. స్టేజ్ 2కి ఎగ్జామినేషన్కి మినిమం మీకు క్వాలిఫైయింగ్ 40 మార్క్స్ ఉండాలి జనరల్ క్యాస్ట్ వారికి. ఎస్సీ ఎస్టీలకి అయితే మనకి 35 మార్క్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కూడా దాంట్లో ఎన్సీఎల్ వరకు కూడా 30 మార్క్స్ అయితే క్వాలిఫై అయి ఉండాలి. స్టేజ్ 2కి మనకి వచ్చేటప్పటికి వీళ్ళు మ్యాక్సిమం ఆపరేటర్ ట్రైనర్స్ కేటగిరీ 2 వాళ్ళకి 10th క్లాస్లో వచ్చిన క్వశ్చన్ పేపర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఐటీఐ వారికి మీరు పూర్తిగా నోటిఫికేషన్ చదివి తర్వాత మీరు ఆన్లైన్ అప్లై అయితే చేసుకోవాలి. స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ ఫీజు అయితే చాలా తక్కువ. మనకి జనరల్ క్యాస్ట్ వారికి అయితే 150 రూపీసు, నార్మల్ 100 రూపీసు. దీంట్లో 2 విధాలుగా ఉంటాయి. మేల్ క్యాండిడేట్స్కి ఉంటుంది. తర్వాత ఫీమేల్ క్యాండిడేట్కి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి, డిజబుల్డ్ పర్సన్కి, ఎక్స్ సర్వీస్ పర్సన్కి, డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి ఫీజు ఏమీ లేదు. చాలా తక్కువ ఫీజుతో వీళ్ళు మనకి ఎగ్జామ్ అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం ఇస్తున్నారు. మీరు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. దీంట్లో మనకి హౌ టు అప్లై అంటే www.npsilcareers.co.in వెళ్ళి మీరు ఈ ఎగ్జామ్ అయితే అప్లై చేయండి. అప్లై చేయడానికి మనకి లాస్ట్ డేటు 5 జనవరి 2024. మనకి ఎగ్జామ్ అయితే మనకి 14వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ అయితే మొదలవుతుంది. డిసెంబర్ 14 నుంచి మొదలవుతుంది. 10 గంటలకు మొదలవుతుంది. డిసెంబర్ 14 నుంచి మొదలవుతుంది. 5 దాకా ఉంటుంది. మీరు ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగపరచుకోవాలి. ఎగ్జామ్ ఫీజు కూడా చాలా తక్కువ కాబట్టి. మనకి ఇది న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మనకి ఈ జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మద్రాస్ అటామిక్ పవర్ స్టేషన్లో ఉంటుంది. మనకి అడ్వర్టైజ్ నెంబర్ అయితే NPCL మ్యాప్స్ 03 HRM 2023. మనకి 5 లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్కి 5 జనవరి 2024. మనకి దీంట్లో ఒక్క మైనస్ పాయింట్ ఏంటంటే మనకి ఎగ్జామ్ ఓన్లీ మనకి చెన్నైలో రాయడం జరుగుతుంది. మనకు ప్లేస్మెంట్ కూడా అక్కడ ఇస్తారు. మద్రాస్ అటామిక్ పవర్ మనకైతే ఉంటుంది. మీరందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. వెళ్ళి రాయచ్చు. వేకెన్సీ పొజిషన్స్ అయితే ఎలా ఉన్నాయి. ST/TM కేటగిరీలో మనకి 31 ఉన్నాయి. మనకి దీంట్లో అన్రిజర్వ్డ్, EWS, SCకి 6, STలకి అయితే లేవు. అప్లై చేసుకుని కంపల్సరీ మీరు జాబ్ కొట్టండి. తర్వాత కేటగిరీ 1 వరకు అయితే మనకి 17 అయితే ఉన్నాయి. తర్వాత సైంటిఫిక్ అసిస్టెంట్ కోసం 1 ఉంది. తర్వాత HR FANS 3 ఉన్నాయి వారికి. మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని అందరూ మీరు ఎంప్లాయీస్ కావాలని మా ఇన్స్టిట్యూషన్ కోరిక. తర్వాత ఎలా డివైడ్ చేశారు, వేకెన్సీ పొజిషన్ ఎలా డివైడ్ చేశారు, ప్లాంట్ ఆపరేషన్కి, ఫిట్టర్కి, తర్వాత ఇన్స్ట్రుమెంట్ కోసం ఎలా ఇచ్చారని మీకు నోటిఫికేషన్ అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. మీరందరూ తప్పకుండా చూడండి. చాలామంది అనుకుంటున్నారు ఇది మేము ఫేక్ అనుకుంటున్నారు. ఇది మేము సైట్లోకి వెళ్ళి చేసిన పేజ్ ఇది. మీరైతే చూడవచ్చు. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో మనకి జాబులు అయితే రావడం జరిగింది. ఇదైతే ఫేక్ కాదు. మీరు దీన్ని ఇక్కడ రిక్రూట్మెంట్ స్కోరింగ్ కూడా అవుతుంది. చూడండి. ఇక్కడ ఈ స్కోరింగ్ అవుతుంది. ఇంకా స్టార్ట్ అవ్వలేదు. అందరికన్నా ముందర మేము ఈ జాబ్ని మీకు నేను ఇన్ఫర్మేషన్ చేసి మీకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ నోటిఫికేషన్ వస్తుంది. దీంట్లోకి వెళ్ళి మీరు
అప్లై అయితే చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ట్రైనింగ్ కోసం నేను చెప్పాను. ఇది మొత్తం సైటు. దీంట్లోకి వెళ్ళి మీరు అంతా అప్లై చేసుకుని మీరందరూ జాబ్ పొందాలని కోరికతో నేను ఈ వీడియోని అయితే చేయడం జరిగింది. మన ఛానల్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.